ట్యాపింగ్ వ్యవహారంపై సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఫోన్ ట్యాప్ అయిందని మాజీ డీసీపీ చెప్పడంతో ఆశ్చర్యపోయానన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర నుండే తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టును ఆశ్రయిస్తానంటున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వ్యవహారం లోపల ఇటు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రస్తుతం మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పి ఆ డీసీపీ వాంగ్మూలం లోపల చెప్పడంతో ఇటు కవ్వంపల్లి సత్యనారాయణ గారు అయితే ఒక్కసారిగా నా ఫోన్ ట్యాప్ అయ్యిందా అనేటువంటిది అయితే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల మానకొండూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. డాక్టర్ సాబ్ చెప్పండి, ముఖ్యంగా మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి మాజీ డీసీపీ రాధాకిషన్ గారి వాంగ్మూలం లోపల చెప్పడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా ఉన్నది. స్వంత మనుషులను అనుమానించే స్టేజ్కి వచ్చినండి. నాకు ఆప్తులు అన్ని విధాల సహాయం చేసిన సహకారాలు తీసుకున్న వాళ్ళను ఈరోజు నేను అనుమానించాల్సిన పరిస్థితికి వచ్చింది. నాతో గత 2-3 సంవత్సరాలుగా కలిసి నడుస్తున్నటువంటి నా పిఎస్ శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో మావాడు ఇవన్నీ ఉప్పందిస్తున్నాడని ఆయన మీద అనుమానం పెట్టుకోవాల్సి వచ్చింది. లాస్ట్కు నా కారులో కూర్చోబెట్టుకోలేని స్థితికి తీసుకొచ్చినారు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు పోయిందో ఒక్కసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు తెలివి ఉండాలి. ఈరోజు ఒక ప్రాథమిక హక్కు, మాట్లాడుకునే హక్కు, ఆ స్వేచ్ఛను లేకుండా చేసినారు. ఫోన్ ట్యాపింగ్ ఎంత ప్రమాదకరం. విని నువ్వేం సాధించినావు? అధికారంలోకి రాలేదు, ప్రజలు చీకొట్టినారు, పార్టీ ఖతమైపోయింది, ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీట్ వచ్చేది లేదు. ఇక మీ పార్టీ మనుగడనే ఇదైతుంది. కాబట్టి నేను ఒకటే పత్రికా ముఖంగా మీకు అందరు చెప్పేది, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి. అంటే మీరు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాతనే దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ పైన వాళ్ళు దృష్టి పెట్టినట్టు తెలుసు. మీ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు ఎప్పుడన్నా మీకు అనుమానాలు వచ్చాయా? అంటే అనుమానాలు, ట్యాపింగ్ గురించి జరుగుతూ ఉన్న విషయాలు ఎట్లా తెలుస్తున్నాయి అన్నది అనుమానం అయితే వచ్చింది. కానీ ఎట్లా, సోర్స్ ఏమున్నది? కానీ నాకు ఇప్పుడు తెలుస్తూ ఉన్నది, నేను రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండడం మూలాన, తర్వాత డీసీసీ అధ్యక్షునిగా ఉండడం వల్ల నేను మాట్లాడే మాటలు బయటకు పోతున్నాయని చాలాసార్లు కలవరపడ్డా. 1-2 సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో కూడా మాకు మేముగా ప్రశ్నించుకోవడం జరిగింది. ఇది ఎట్లా పోతుంది బయటకి? ఎవరిని నమ్మే స్థితిలో లేము. ఎవరినో ఒకరి దగ్గర కలవనికి పోతుంటే మనకు ముందే తెలిసిపోయింది. కాబట్టి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ఉన్నదో ఆ పాదయాత్రలో మా కదలికలు అన్నింటినీ కూడా పసిగట్టినారు. కొంచెం అర్థమైంది. కానీ నేను అంతగా నాకు చేస్తారా అన్న దాంట్లో ఉంటుంది. నేను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల ముఖ్యంగా మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి ఇప్పుడు తెలియడంతో మీరు అంటే నెక్స్ట్ స్టెప్ ఎట్లా వెళ్తున్నారు? కోర్టును ఆశ్రయిస్తారా లేదా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా? రేపు ప్రొద్దున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని, వీళ్ళ యొక్క ఇంకా అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళ సభ్యత్వాలని రద్దు చేయాలని స్పీకర్కి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చి, ముఖ్యమంత్రికి ఇచ్చి, తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయిస్తారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల ప్రధానంగా ఎవరి పాత్ర ఉందనుకుంటున్నారు? అంటే గత ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఉన్నారు. రసమై బాలకిషన్ ఇటు హరీష్ రావు గారికి కూడా దగ్గరైనటువంటి వ్యక్తి. అంటే ఎవరి వ్యవహారం ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నా వల్ల నష్టపోయేది నా రాజకీయ ప్రత్యర్థి ఎవరు ఉంటారు? ఆయనే చేయించుంటాడు. ఆయన కదలికలు కనిపెట్టండి. బాలకిషన్కి అంత లేదు కదా ఫోన్ ట్యాపింగ్ చేయించేది. పైన ఉన్నటువంటి ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరి పాత్ర ఉందనుకుంటున్నారు? మెయిన్గా హరీష్ రావు, కేటీఆర్ పాత్ర. వాళ్ళిద్దరూ ఆయనకు దగ్గర ఆప్తులు. అన్ని విషయాల లోపల కూడా మావాడికి అడ్డుండొద్దు అనేది, వాడు చెడు చేస్తున్నా ప్రోత్సహించినారు, చెడు చేస్తున్నా, కబ్జాలు చేస్తున్నా ఎప్పుడు కూడా మందలించలే. ఇంకా వాళ్ళకు తప్పితే ఇంకెవరికి ఉంటుంది? కేటీఆర్, హరీష్ రావు ఇద్దరే ముఖ్య పాత్ర పోషించారు. ఇది ముఖ్యంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ లోపల ఖచ్చితంగా అప్పటి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారికి దగ్గర వ్యక్తి అయినటువంటి హరీష్ రావు, కేటీఆర్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విషయాన్ని దృష్టికి వెళ్ళి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతానని చెప్పి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.